మన చుట్టుపక్కల సమాజం మనము శిఖరమంతా ఎదగలన్నా, అంత పాతాళంలోకి కింద పడిపోవాలన్నా మన చుట్టుపక్కల ఉన్న సమాజం, నీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, నీ చుట్టుపక్కల ఉన్న అన్నదమ్ములు, నీ చుట్టుపక్కల ఉన్న బంధు బలగం మొత్తం, నువ్వు హీరో అంటే హీరో, నువ్వు జీరో అంటే జీరో, నువ్వు మహావీరుడు అంటే మహావీరుడు, నువ్వు దేవుడు అంటే దేవుడు. అందుకే మహనీయులందరూ పక్కనున్న వాళ్ళని ఎప్పుడూ చేరదీరు. ఎవడో మనం ఏంటి డిసైడ్ చేసే అర్హత స్థాయి వాడికేందండి. మనం ఎవరని చెప్పి డిసైడ్ చేసేంత అర్హత స్థాయి మన చుట్టుపక్కల ఉన్న వాడికి ఎవడుకుంది. వీడింతే వీడింతే వీడింతే, నేను పిడికిడంత మట్టిని కావచ్చు, కానీ తలెత్తితే దేశపు జెండాకుండేంత పొగరుంది అని వాడు ఊరికే రాలేదు. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న సమాజం మన వల్ల ఒక అంచనా వేస్తుంది. ఈ అంచనాలకి మించి ముందరికెళ్ళడమే మన ప్రయాణం. కొడతానే అమ్మ డిసైడ్ అయిపోతుంది వీడింతే, నాన్న డిసైడ్ అయిపోతాడు వీడింతే, అన్నదమ్ములు డిసైడ్ అవుతాడు వీడింతే, చుట్టుపక్కల ఉండే సమాజం అంతా డిసైడ్ అయింది వీడింతే అని. నేను ఇంత కాదురా